హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఇక విహారీ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే చారుకేశ విహారీ దగ్గరకు వెళ్ళి, విహారీ ఇదిగో టెండర్ కోడ్, రాత్రంతా నేను లక్ష్మి కష్టపడి ఒక టెండర్ కోడ్ని రెడీ చేశాము, ఒకసారి నువ్వు కూడా చూడరా అని చెప్పి విహారీకి టెండర్ కోడ్ని చారుకేశ చూపిస్తూ ఉంటాడు. ఇక విహారీ టెండర్ కోడ్ చూసిన తర్వాత, విహారీ నీకు ఓకేనా అని చారుకేశ అంటూ ఉంటే, ఓకే మోయా, బట్ మనం ఈ టెండర్ కోడ్ని విహారీ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పేరుతో వేయట్లేదు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. అదేంటి విహారీ, ఈ టెండర్ మీ నాన్న ఉన్నప్పటి నుంచి కూడా మనకే వస్తుంది, ఇప్పుడు నువ్వు విహారీ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పేరుతో ఈ టెండర్ వేయకపోతే మనకు రాదు కదా అని చారుకేశ అంటూ ఉంటాడు. ఖచ్చితంగా ఈ టెండర్ మనకే వస్తుంది, కానీ విహారీ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పేరుతో కాదు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు విహారీ అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు. మోయా, విహారీ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పేరుతో కాకుండా వీక్రాఫ్ట్ పేరు మీద ఈ టెండర్ వేయండి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు విహారీ, ఏదైనా సమస్యనా అని చెప్పి చారుకేశ అడుగుతూ ఉంటాడు. అన్ని విషయాలు వివరంగా చెప్తాను, నేను చెప్పినట్టు చేయండి మోయా అని విహారీ అంటూ ఉంటే, సరే విహారీ అని చారుకేశ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు చారుకేశ విహారీ రూమ్లో నుంచి వస్తూ ఉంటే అంబిక చారుకేశ విహారీ మాట్లాడుకోవటాన్ని చాటుగా ఉండి వింటూ ఉంటుంది. బావ ఇప్పుడు తీసుకెళ్తుంది టెండర్ కోడ్కి సంబంధించిన డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్లో టెండర్ కోడ్ ఎంత ఉందో చూడాలి, విహారీకి ఎట్టి పరిస్థితిలో ఈ టెండర్ రాకూడదు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మి రెడీ అయి కిందికి వస్తుంది. లక్ష్మి లక్ష్మి అని చెప్పి పద్మాక్షి పిలుస్తూ ఉంటుంది. ఏంటమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నా ఫ్రెండ్స్ వస్తున్నారు, కాఫీ తీసుకురావాలని చెప్పాను కదా, రెడీ చేస్తున్నావా అని పద్మాక్షి అంటూ ఉంటే, అన్నీ సిద్ధంగా ఉన్నాయమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది. అదిగో నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు, త్వరగా ప్రిపేర్ చేసుకొని రా అని పద్మాక్షి చెప్తూ ఉంటే, సరేమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇంకా పద్మాక్షి తన ఫ్రెండ్స్కి ఎదురుగా వెళ్ళి రెండే కూర్చోండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక పద్మాక్షి తన ఫ్రెండ్స్తో కలిసి కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. సహస్ర ప్రెగ్నెంట్ అయిందని ఈ మధ్యనే అనౌన్స్ చేశావు కదా పద్మాక్షి, మాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు అమ్మమ్మవి కాబోతున్నావు అనమాట అని చెప్పి పద్మాక్షి ఫ్రెండ్స్ పద్మాక్షితో మాట్లాడుతూ ఉంటారు. ఏయ్ లక్ష్మి, ఇంకా ఎంతసేపే, కాఫీ తీసుకురా అని పద్మాక్షి చెప్తూ ఉంటే, వస్తున్నానమ్మా అని చెప్పి లక్ష్మి కాఫీ తీసుకొని పద్మాక్షి ఫ్రెండ్స్కి ఇవ్వటానికి వెళ్తూ ఉండగా సహస్ర లక్ష్మి కాళ్లకు అడ్డుగా కాలు పెడుతుంది. ఇక దాంతో లక్ష్మి వెళ్ళి పద్మాక్షి ఫ్రెండ్స్ మీద పడుతుంది. చేతిలో ఉన్న కాఫీ అంతా కూడా పద్మాక్షి ఫ్రెండ్స్ మీద పడిపోతుంది. అబ్బా మంట మంట అని చెప్పి పద్మాక్షి ఫ్రెండ్స్ లేచి నుంచుంటారు. ఏయ్ స్టూపిడ్, నా ఫ్రెండ్స్ మీద కావాలని కాఫీ పోసావు కదవే అని చెప్పి పద్మాక్షి లక్ష్మి చెంపపై లాగిపెట్టి ఒక్కటి ఇస్తుంది. ఇక అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. నువ్వు ఇందాకలా నీ మొహం మీద నేను నీళ్లు పోసానని ఆ రివెంజ్ తీర్చుకోవడం కోసం నా ఫ్రెండ్స్ ముందు నా పరువు తీసావు కదా లక్ష్మి అని పద్మాక్షి అంటూ ఉంటుంది. కాదమ్మా, నా కాలుకి ఏదో తగిలినట్టు అనిపించింది, అందుకే పడిపోయాను అని చెప్పి లక్ష్మి అంటుంది. లేదు, ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావు అని చెప్పి పద్మాక్షి లక్ష్మిని కొట్టడానికి మళ్ళీ చెయ్యెత్తుతుంది. అప్పుడు విహారీ వెళ్ళి పద్మాక్షి చేతిని గట్టిగా పట్టుకుంటాడు. రే విహారీ, నా చెయ్యి వదులు, నా ఫ్రెండ్స్ ముందు నా పరువు తీయకు అని పద్మాక్షి అంటూ ఉంటే, అదేంటి లక్ష్మిపై అలా చేసుకుంటున్నారు మీరు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఏ లక్ష్మి తప్పు చేస్తే కొట్టకూడదా అని పద్మాక్షి అంటూ ఉంటుంది. సరే అయితే నేను కూడా సహస్రను కొడతాను అని చెప్పి విహారీ అంటాడు. నీకెంత ధైర్యం, నా కూతుర్ని కొడతానని నాతో చెప్తావా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. లక్ష్మి కింద పడిపోవడానికి కారణం సహస్ర, అసలు తప్పు చేసింది సహస్ర, అలాంటప్పుడు సహస్రను కొట్టడంలో తప్పే లేదు కదా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. సహస్ర వల్ల లక్ష్మి కింద పడిపోయిందా అని పద్మాక్షి అంటూ ఉంటే, అవును, నేను ఫోన్ మాట్లాడుతూ అక్కడి నుంచి చూస్తున్నాను, లక్ష్మి కాఫీ తీసుకొని వస్తుంటే సహస్రే కావాలని లక్ష్మి కాళ్లకు తన కాళ్ళు అడ్డు పెట్టింది అని చెప్పి విహారీ సహస్ర చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. బావా నన్ను కొడతావా, అది కూడా మా మమ్మీ ఫ్రెండ్స్ ముందు అని సహస్ర అంటూ ఉంటే, లక్ష్మిని కావాలని ఎందుకు కింద పడేశావు సహస్ర అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. బావా చూసుకోక కాలు అడ్డు పెడితే కావాలని పడేసా అంటావేంటి అని సహస్ర అంటూ ఉంటుంది. చూసుకోక కాదు, కావాలని లక్ష్మిపై ఏదో రివెంజ్ తీర్చుకున్నట్టుగా కాలు అడ్డు పెట్టావు సహస్ర, నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు. అయ్యో బావా, నన్ను నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు అని సహస్ర అంటూ ఉంటే,
నేను నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవట్లేదు, నా కళ్ళతో చూసిందే చెప్తున్నాను సహస్ర అని చెప్పి విహారీ అంటాడు. పద్మాక్షి అత్తయ్య, లక్ష్మి జోలికి వస్తే ఊరుకోను. లక్ష్మి మీరు చెప్పిందల్లా చేస్తుంది కదా, మీరు ఏమన్నా కూడా ఊరుకుంటుంది కదా అని చెప్పి లక్ష్మిపై మీ కోపం ద్వేషం చూపిస్తే ఊరుకునేది లేదు. లక్ష్మి నువ్వు రూమ్లోకి వెళ్ళు, రెస్ట్ తీసుకోపో అని విహారీ చెప్తూ ఉంటాడు. ఏంటి బాబా, ఆ లక్ష్మి కోసం అమ్మనే ఎదిరిస్తావా అని సహస్ర అంటూ ఉంటే, లక్ష్మి మన కోసం మన కుటుంబం కోసం చాలా చేసింది, అవన్నీ మీరు మర్చిపోయారేమో, నేను మర్చిపోలేదు. లక్ష్మికి తోడుగా ఉంటాము, మా అమ్మ ప్రాణాలు కాపాడింది, అలాంటి లక్ష్మికి అండగా మా అమ్మ ఉంటుంది అని చెప్పి విహారీ సహస్రకు చెప్తూ ఉంటాడు. ఇక విహారీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు ఈ పద్మాక్షి ఫ్రెండ్స్ పద్మాక్షి దగ్గరకు వచ్చి, పద్మాక్షి నీ అల్లుడేంటే ఇంట్లో పని మనిషిని సపోర్ట్ చేస్తున్నాడు, మేనత్తవైన నిన్ను గౌరవించకుండా అలా మాట్లాడుతున్నాడు, నీ కూతురు సహస్రకు కూడా ఈ ఇంట్లో ఎలాంటి విలువ లేనట్టుంది కదే, ఒకప్పుడు నువ్వు చెప్పిందే వినేవాళ్ళం, నువ్వు చెప్పిందే ఫైనల్ అనుకునే వాళ్ళము, కానీ ఇప్పుడు నువ్వు నీ అల్లుడి చేతిలో ఇంత చీప్ అయిపోయావేంటే అని చెప్పి పద్మాక్షి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే, పద్మాక్షి తలదించుకుంటుంది. నీ జీవితం ఇలా అవుతుందని అసలు అనుకోలేదు పద్మాక్షి, నీకే ఈ ఇంట్లో విలువ లేదు, నువ్వు మాకేం విలువ ఇస్తావులే అని చెప్పి పద్మాక్షి ఫ్రెండ్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ లక్ష్మి వల్ల విహారీ నన్ను ఎదిరించాడు, అందువల్ల నా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను హేళన చేశారు, ఆ లక్ష్మిని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను అని పద్మాక్షి అంటూ ఉంటే, అమ్మా నీ ఫ్రెండ్స్ అందరి ముందు బావ నన్ను కొట్టాడమ్మా అని సహస్ర అంటుంది. విహారీని వదిలిపెట్టను, ఆ లక్ష్మిని వదిలిపెట్టను అని చెప్పి పద్మాక్షి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు విహారీ, మోయ టెండర్ కోడ్ వేయటానికి ఇంకా బయలుదేరలేదేంటి అని చెప్పి చారుకేశను పిలుస్తూ ఉంటాడు. వెళ్తున్నాను విహారీ అని చారుకేశ చెప్తూ ఉంటాడు. టెండర్ కోడ్ ఎంత వేశారో చూద్దామని ఎంత ప్రయత్నం చేసినా కూడా కుదరలేదు, టెండర్ కోడ్ ఎంతో ఎలాగైనా తెలుసుకోవాలి అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది. ఎట్టి పరిస్థితిలో ఆ టెండర్ విహారీకి రాకూడదు, విహారీ అన్ఫిట్ అని ఆఫీస్లో అందరికీ తెలియజేయాలి, అప్పుడే విహారీ చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటాడు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. చారుకేశ, సరే విహారీ నేను బయలుదేరతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. బావను ఫాలో అయ్యి వీలు కుదిరితే టెండర్ కోడ్ తెలుసుకోవటమో లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక ప్రయత్నం చేయాలి అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు టెండర్ ఆఫీస్ దగ్గరికి టెండర్స్ వేయటానికి చాలామంది కంపెనీ వాళ్ళు వస్తారు. ఇక చారుకేశ కూడా అక్కడికి వెళ్తాడు. టెండర్ కోడ్ని అందరూ కూడా ఒక బాక్స్లో వేస్తూ ఉంటే చారుకేశ కూడా వెళ్ళి టెండర్ కోడ్ని ఒక బాక్స్లో వేస్తాడు. టెండర్ కోడ్ ఎవరికి వచ్చిందో తెలుసుకొని వెళ్తాను అని చెప్పి చారుకేశ అక్కడే కూర్చుంటాడు. అప్పుడే అంబిక కూడా వెళ్ళి చారుకేశ పక్కనే కూర్చుంటుంది. టెండర్ కోడ్ ఎట్టి పరిస్థితిలో తెలుసుకోవాలి, విహారికి ఈ టెండర్ రాకూడదు అని చెప్పి అంబిక ఆలోచిస్తూ చారుకేశ పక్కనే కూర్చొని ఉంటుంది. ఇంకా అందరూ కూడా టెండర్ కోడ్ చేయడం పూర్తయిపోయింది, కాసేపట్లో ఎవరికి టెండర్ వచ్చిందో అనౌన్స్ చేస్తాము అని చెప్పి టెండర్ ఆఫీస్లో వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే అంబిక టెండర్ ఆఫీస్లో ఉన్న ఒక అతనికి సైగ చేస్తుంది. ఇక అతను అక్కడి నుంచి లేచి వెళ్తూ ఉంటే అంబిక కూడా అతని వెనకే వెళ్తుంది. ఏంటి మేడం పక్కకి రమ్మని సైగ చేశారు అని చెప్పి టెండర్ ఆఫీస్లో పనిచేసే అతను అడుగుతూ ఉంటాడు. ఎట్టి పరిస్థితిలో టెండర్ విహారీ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్కి రాకూడదు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. మేడం మీరు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అసలు విహారీ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ నుంచి ఎలాంటి టెండర్ కోడ్ రాలేదు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, విహారీ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ నుంచి టెండర్ కోడ్ రాకుండా ఎలా ఉంటుంది అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. నేను చూశాను మేడం, వాటిలో ఎక్కడ కూడా విహారీ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ నుంచి టెండర్ వచ్చినట్లేదు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు. విహారీ గ్రూప్ నుంచి టెండర్ కోడ్ రాకపోతే చారుకేశ బావ ఇక్కడికి ఎందుకు వచ్చుంటాడు అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు భుజంగం కూడా ఒంటరిగా కూర్చొని కాసేపట్లో ఆ విహారీ అన్ఫిట్ అని అందరికీ తెలియబోతుంది, విహారీ పతనం చూడబోతున్నాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు టెండర్ కోడ్ని అనౌన్స్ చేయడానికి టెండర్ ఆఫీస్లో వాళ్ళు వస్తారు. టెండర్ కోడ్ ఎవరు ఎక్కువగా కోడ్ చేశారంటే వీక్రాఫ్ట్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉంటారు. సార్ అంటే మా విహారీకే ఈసారి టెండర్ వచ్చిందా అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు. విహారీ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్కి టెండర్ రాలేదు, వీక్రాఫ్ట్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్కి వచ్చింది అని చెప్పి టెండర్ ఆఫీస్లో వాళ్ళు చెప్తూ ఉంటారు. మేమే ఈసారి కొత్తగా వీక్రాఫ్ట్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పేరుతో టెండర్ వేశాం సార్ అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు. ఆ మాట వినగానే అంబిక షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది. నేను విహారీకి ఈ టెండర్ రాకూడదు అనుకుంటే
విహారి పేరు మార్చి వేసి టెండర్ దక్కించుకున్నాడు అని చెప్పి అంబిక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఈసారి కూడా వీక్రాఫ్ట్ ఎండి విహారీ గారికే ఈ టెండర్ వచ్చిందనమాట అని చెప్పి టెండర్ ఆఫీస్ వాళ్ళు అంటూ ఉంటే ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా విహారీకి క్లాప్స్ కొడుతూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి చారుకేశ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అంబిక ఆగు అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు. ఏంటి బావా అని చెప్పి అంబిక చారుకేశను అడుగుతూ ఉంటుంది. ఏంటి విహారీకి టెండర్ రాకుండా ఉండాలని చాలా ప్రయత్నాలే చేశావు అని చారుకేశ అంటూ ఉంటే నేనెందుకు ప్రయత్నం చేస్తాను బావా అని చెప్పి అంబిక అంటుంది. నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చేశావో నాకు తెలుసు అంబికమ్మ అని చెప్పి లక్ష్మి అంటుంది. అందుకే నీ ఎత్తుల్ని చిత్తులు చేసి విహారీ గారికి టెండర్ వచ్చేలా చేశాను అని చెప్పి లక్ష్మి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. మీరు ఇలాంటి ప్లాన్లు వేస్తారని తెలిసే విహారీ గారికి విహారీ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పేరుతో కాకుండా వీక్రాఫ్ట్ పేరుతో టెండర్ వేయమని సలహా ఇచ్చాను అని చెప్పి లక్ష్మి అంటుంది. ఓసే లక్ష్మి, నా ప్లాన్ని చిత్తు చేసింది నువ్వా? నిన్ను వదిలిపెట్టనే అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అంబికమ్మ, విహారీ గారిని ఎన్నిసార్లు మీరు దెబ్బతీయాలని చూసినా విహారీ గారి వెంట నేనుంటాను. విహారీ గారి దగ్గరికి మీరు వెళ్ళాలంటే నన్ను దాటే వెళ్ళాలి. ఆ విషయం మర్చిపోకండి అని చెప్పి లక్ష్మి అంబికకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.